వసుదేవుడు ఎక్కడ తిరిగి చూడు చూడరా ఎక్కడ నీ దొంగతనములు చాలించి నేను అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పినవా? సరే సరే, లేకపోతే సామ్రాజ్య ముఖద్వారములకు వెళ్ళాలనిపిస్తా. నేను నా చెల్లెలకు దేవకి దేవుని నీకు ఇచ్చి వివాహం భావించి నేనే స్వయంగా రథస్థానుడిని ఈ నగరంలో ఈది ఉత్సవము ఊళ్ళో ఉత్సవం పోసినప్పుడు వీధి ఉత్సవం జరుపుతుండగా ఆకాశవాణి ఏమని పలికిన వాడు ఆకాశవాణి కలుపు ఏమని తీసింది కలుపు కదరా ఏమని చెప్పినది ఏమని చెప్పింది నిన్నను మీ సెల్లైనటువంటి దేవకి దేవుని అతివైభవముగా రథం మీద నిడుకొని రథం మీద ఊరేగింపు సమయమున పగలవానే ఒరే నిన్ను రాజును పట్టుకొని ఊరే మహారాజా నేను నీ దగ్గర పనిచేసిన ఎప్పుడు నిన్ను ఊరే ఎప్పుడు కానీ నీ దగ్గర పనిచేసేప్పుడు గౌరవం ఊరే ఏమరా ఏమరా ఎంతో పడక ఎంతమంది కూర్చుంది నువ్వు రాజు రాజే సేవకుడు సేవకుడే నువ్వు 10 సార్లు అంటావు ఆకాశవాణి ఆకాశవాణి తలుపు తీసింది తలుపు కాదురా ఆకాశవాణి ఏమని పలికినది బిడ్లు కట్టించుకుంటూ అప్పుడు గర్భమ్మన పుట్టినటువంటి చెమ్మకుని ప్రాణహారిని పలికితే అప్పుడు ఈ ముగ్గురికి కుమారుడు పొద్దులు పట్ల ఏం చేశారు పొద్దులు పట్ల ఆకాశవాణి పలుకులు విని భయప్రాంతులై నా చెల్లెలకు దేవకి దేవుని సిగబట్టి రథము నుండి ధనకం వచ్చి మధ్య కరవాళ్ళకు చేత ఆమె శిరస్సును ఖండించబోలగా దేవుడు చేసిన ఏమని నీకేమన్నా కీళ్ళు నొప్పులు
అంతదా నీకు పెళ్లి చేస్తే నీ ఇష్టం. పుట్టిన బిడ్డలు పుట్టినట్టు కడకలను ఆహ్వానిస్తానని వాగ్దానం చేశానే. చెప్పావా? చెప్పాడా? నువ్వా ఎందుకు ఇప్పుడు చేసినలే ఎంతమంది ఇచ్చావా? ఆహ్వానించాను బాబా. నిజమేనా? నిజమంటే వాళ్ళ పురిటికి నేను పోయినా కాదురా? ఇస్తుడు నువ్వు చూస్తూనే ఉన్నావు కదా. నేను నిద్రపోతాను. ఏడో ఒక వేలు. బేగడా చేసినారా? ఏడవ కాన్పు ఏడవది. అయిపోయింది. ఒక సంవత్సరం పంట పోతే పోని. మళ్ళీ పెట్టుకున్నా. కాదురా? వాడు ప్రతి మాత్రం పంట కట్టగలుగుతాడా? నా చేతిలో చచ్చేదే కదా. పోతే పోని. అర్థం పెట్టకపోతే కదా. ఇప్పుడు నేను చెప్పేది నేను మాట్లాడితే ఓయ్! నాకు బిడ్డ నేనేమన్నా నీ భార్యకు నువ్వు మొగుడు నేను సేవకుడు నా కళ చూసేది నేను చూసి నన్ను బిడ్డ పుట్టింది వచ్చేసింది నేను మూట కట్టుకో ఎత్తుకొని పోయి అమ్ముకుంటున్నాను.